హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. 73వ కీర్తన 23వ చరణం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. విన్నారా భక్తుడు ఏమంటున్నాడో? ఆ కీర్తన రాసిన భక్తుడు అంటాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నీవు నా చేయి పట్టుకుని ఉన్నావు, నువ్వు నా కుడి చేయి పట్టుకున్నావు. ఎవరు వదిలిపెట్టేసినా దేవుడు వదిలిపెట్టాడు, ఆయన నీ కుడి చేయి పట్టుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన నీ కుడి చేయి పట్టుకున్నాడు. ఎవరు ఈ చెయ్యి ఎవ్వరు వదిలేసినా నీ ప్రభు వదలడు, నీ ప్రభు నిన్ను వదలడు. ప్రాణం పెట్టేశాడు నీ ప్రభు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, వదలడు. పిచ్చి, నువ్వంటే పిచ్చి ఏసైకి. ఆమెను అంటున్నారా? నువ్వంటే పిచ్చమ్మా, నువ్వంటే పిచ్చి, నీ కుటుంబం అంటే పిచ్చి, నీ బిడ్డలంటే పిచ్చి, నీ భర్త అంటే పిచ్చి, నువ్వంటే పిచ్చి. దేవుని చాలా బాగా ప్రేమిస్తున్నాడు. భక్తుడు ఏమంటున్నాడు చూడండి, నేను నీ వద్దే ఉన్నాను, నువ్వు నా కుడి చేయి పట్టుకున్నావు. అందరూ వదిలేసేటోళ్ళే ఉన్నారు కదండి ఈ రోజుల్లో, అందరూ వదిలేసేటోళ్ళే ఉన్నారు. ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తారు కదా, అవునా? నేను చెప్తున్నా నిజమేనా? ఎప్పుడు వదిలించుకుందామా, ఈ దరిద్రం ఎప్పుడు వదిలించుకుందామా, ఈ చెయ్యి ఎప్పుడు వదిలేద్దామా, ఈ చెయ్యి ఎప్పుడు వదిలేద్దామా, ఈ చెయ్యిని ఎప్పుడు విడిచిపెడదామా అనే చూస్తున్నారు. కొంతమంది విడిచిపెట్టారు కూడా, ఒంటరి చేసేసారు, వదిలేశారు. విను, ఈ ఉదయం విని నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుడి చేయిని గట్టిగా పట్టుకున్నాడు. నీ ప్రాణప్రియుడమ్మా, నీ ప్రాణప్రియుడు నాన్న, కుడి చేయి పట్టుకున్నాడు. ఆయన వదిలిపెట్టాడు. మనుషులైతే వదిలిపెట్టేస్తారు. అర్థమైందా? చిన్న డిస్టర్బెన్స్ రాగానే, చిన్న గొడవ రాగానే, అర్థమైందా? ఇక ఏదన్నా విభేదాలు, భేదాలు ఏదన్నా రాగానే వదిలేస్తారు. మనుషుల స్వభావం అది. మళ్ళీ సగంలో వచ్చి మరలా పట్టుకుంటారు. ఇంక నేనేమి నీతో గొడవ పడను, ఇంక నీతో బాగానే ఉంటానని మళ్ళీ చేయబట్టుకుంటారు, మళ్ళీ వదిలేస్తారు. మనిషి స్వభావమే అది. అర్థమైందా నీకు? కానీ దేవుడు పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు. ఆయన మళ్ళీ ప్రేమిస్తున్నాడుగా. భక్తుడు అన్నట్లుగా నా కుడి చేయి పట్టుకున్నావు అంటున్నాడు. ఎవరు పట్టుకున్నారు నీ కుడి చేయి? దేవుడు, జీసస్, యేసయ్య నీ కుడి చేయి పట్టుకున్నాడు. భయపడు మాకు. కుడి చేయి పట్టుకుంది మానవుడు కాదు, నరుడు కాదు. నీ కుడి చేయి పట్టుకుంది నరుడు కాదు. నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, నీ బంధువులో, నీ అక్క చెల్లెలో, అన్నదమ్ములో ఇంకెవరో కాదు నీ చేయి పట్టుకుంది. నువ్వు భయపడటానికి, అమ్మో వదిలేస్తాడేమో నా చేయి పట్టుకున్నాడు అనుకోవడానికి నీ బంధువులు, రక్త సంబంధులు కాదు నీ చేయి పట్టుకుంది. జీవము కలిగిన దేవుడు. భయపడ మాకు, వదిలిపెట్టడు నిన్ను ఆయన. అస్సలు సమస్య లేదు. నేను వదిలిపెట్టడు, నడిపిస్తాడు. నీ యాత్ర ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ యాత్ర కొనసాగుతుంది. ఈ మాట మీద నమ్మకం ఉంచు. దేవుని చేయి పట్టుకున్నాడు. ఎవరు వదిలినా అర్థమైందా? దేవుని వదలడు. ధైర్యంగా ఉండు. ప్రభుని కార్యములు సఫలం చేయనుగాక. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయం ఇదిగో మేము మీ వద్ద ఉన్నాం, మీరు మా కుడి చేయిని పట్టుకున్నారు. ఎవ్వరు మమ్మల్ని వదిలేసిన, అందరూ మమ్మల్ని వదిలినా, మమ్మల్ని ఒంటరి చేసిన, మీరు మమ్మల్ని వదలలేదు. మమ్మల్ని మీరు పట్టుకుని మమ్మల్ని క్షేమ శిఖరాలకు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినచర్య అంతా, ఈ రోజంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉంచి మమ్మల్ని నడిపించి అద్భుతమైన కార్యాలు చేసి ముందుకు తీసుకుని వెళ్ళమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వాగ్దానం విని మీరు ధైర్యం పొందుకున్నారని నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా దాకా పంపించడం. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.